ఈరోజు సిరికొండ ఎంఆర్పిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో గౌరవశ్రీ పద్మశ్రీ మందాకృష్ణ మాదయ్య గారి ఆదేశానుసారం సిరికొండ మండల కేంద్రంలో రీలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చట్టబద్ధత తీసుకురావాలి. అలాగే తెలంగాణలో అత్యధికంగా మెజారిటీ ఉన్న మాదిగలకు ఇప్పటికే కేటాయించిన 9% రిజర్వేషన్ కాకుండా మా జనాభా ప్రాతిపదికంగా 11% రిజర్వేషన్ కేటాయించాలా. అలాగే తెలంగాణ గవర్నమెంట్లో మంత్రివర్గంలో మాదిగలకు చోటు లేకుండా పోయింది. కావున ఇప్పుడు జరిగే మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు 2% ఇద్దరికి మాదిగలకు మంత్రి పదవులు ఇవ్వాలా. అలాగే ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్యోగాల్లో ఫలితాలను విడుదల చేయకుండా ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత వచ్చిన తర్వాతనే ఆ ఫలితాలు విడుదల చేయాలా. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత రాకుండా ఫలితాలు విడుదల చేస్తే మా మాదిగ సోదరులు మా మాదిగ బిడ్డలు అందరూ అన్యాయంగా గురవుతారు. కావున మాకు వచ్చే రిజర్వేషన్ ప్రకారంగా 100% మాకు మాదిగలు అత్యధికంగా ఎక్కువ జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో. కావున మాకు కావాల్సిన వాటా మాకు దక్కే విధంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చొరవ తీసుకోవాలా. లేని పక్షంలో మాకు అన్యాయం చేయాలని కావాలని ఒకవేళ గవర్నమెంట్ ప్రయత్నిస్తే మా మాదిగల ఆగ్రహానికి గురిగాక తప్పదు. ఎందుకంటే ఇంతకుముందు మాదిగలతో పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా కూలిపోయిందో అదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కూలిపోయే అవకాశాలు ఉంటాయి. కావున దయచేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ముందుగానే మేల్కొని ఎలాగైతే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ పాస్ చేయడం జరిగిందో అదేవిధంగా చట్టబద్ధత తీసుకొచ్చి 11% రిజర్వేషన్ తీసుకొచ్చి మా ఎమ్మెల్యేలకు ఇద్దరికి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల ఉపాధ్యక్షుడు కానపురపు సంపత్, గ్రామ శాఖ అధ్యక్షుడు దుబాక రాజన్న, మండల ప్రధాన కార్యదర్శి బోడ గణేష్ మరియు గడుగోలు వాస్తవ్యులు మన కట్ట సాయన్న, బక్కన్న, అలాగే మా సిరికొండ వాస్తవ్యులు ముట్టల సతీష్ మరియు తెడ్డు కృష్ణ, నర్సయ్య, సంజు ఇలాంటి అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ మా ఎంఆర్పిఎస్ మండల కమిటీ జిల్లా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాదిగా, ఎంఆర్పిఎస్ గౌరవ శ్రీ మందాకృష్ణ మాదయ్య నాయకత్వం, గౌరవ శ్రీ మందాకృష్ణ మాదయ్య నాయకత్వం.